అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల, కాదేది కవిత్వానికి అనర్హం అన్నారు శ్రీశ్రీ. అలాగే ఎన్నో మంచి ప్రయోజనాలు, బెనిఫిట్స్ ఉన్న బూడిద గుమ్మడితోటి ఈరోజు నిల్వ పచ్చడి పెడదాం అనుకుంటున్నానండి. చేద్దామా మరి? ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు 2 స్పూన్లు, చల్లారాలి కదా దానికోసమని. జీలకర్ర 1 స్పూను వేగుతూ ఉంటాయి. మనం కరివేపాకు 50 గ్రాముల అల్లం అని చెప్పాం కదా, అది కొద్దిగా ఆగాలి. అల్లం వేస్తే బాగుంటుంది, అది చప్పగా ఉంటుంది కదా, దానికోసమని. అది అయ్యాక ఇప్పుడు అల్లం ఎల్లిపాయలు ఉన్నాయి కదా, ఎల్లిపాయలు వేసి జీలకర్ర మిక్సీ పెట్టా అనమాట. జీలకర్ర పౌడర్లోని ఎల్లిపాయలు వేసి చేశాను. అట్లా ఎల్లిపాయలు వేసినాం అనుకోండి, ఆయిల్లో పేలి మొహం పడతాయి. ఎక్స్పీరియన్స్ అనమాట, అందుకే చెప్తున్నా. వేగుతున్నాయి, వేగాక చల్లారితే తర్వాతకి పచ్చడిలోకి వేయచ్చు. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయా, నేను చింతపండు గుజ్జు 50 గ్రాములు చింతపండు గుజ్జు కూడా అనమాట. ఇది ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకుందనమాట. దీంట్లో వేస్తున్నా. అది కూడా ఆల్రెడీ ఉడకబెట్టిందే కాబట్టి దాంట్లో వేస్తే మగ్గిపోద్ది. అయిపోయింది. ఇప్పుడు ఎండుమిరపకాయలు, పసుపు, ఎండుమిరపకాయలు ఇవి కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇది వేగింది కదా, చల్లారుతుంది. చల్లారి పెట్టాక కారము అవన్నీ గుమ్మడికాయలో వేసుకోవటం అన్నమాట. గుమ్మడికాయ ప్రియులకి ఇష్టమైన పచ్చడి. గుమ్మడికాయతోటి పచ్చడి వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ ముదురు గుమ్మడికాయ తీసుకోమాకండి. ముదురుదైతే కొంచెం స్మెల్ వస్తుంది, అందరు ఇష్టపడరు కదా, స్మెల్ వస్తే అది వేసుకోమాకండి. ముదిరిపోయి కొంచెం గింజలు తయారైతే చాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఒక 5 గ్రాములు ఇంగు పౌడర్, ఇది కూడా వేస్తే, ఇంగు వేయకుండా స్మెల్ గుమ్మలు ఆడిపోవాలి కదా పచ్చడి, ఎంత బాగుంటుందో. ఇది అరసోడు కారం, పావు గిద్దకి కొంచెం ఎక్కువ, కొద్దిగా ఉంచుతున్నా ఎందుకంటే కషం అయిద్దాం, తర్వాత చూస్తా. ఇది ఒక 50 గ్రాములు మెంతిపిండి, ఆవు పిండి 50 గ్రాములు, ఇవన్నీ వేసేసి తాలింపు వేయటమే. తాలింపు కూడా ఇదిగో చల్లారింది. దీనికి ఒక 1 కేజీ 3/4 కేజీ ఆయిల్ పట్టుద్ది, లేకపోతే బూజు రాదు. నేను మొత్తం గుమ్మడికాయ మొత్తం అంతా పిప్పి తీసేసా, ఇది చేశాను అన్నమాట. మొత్తం వేసా గుమ్మడికాయని, మొత్తం ఆయిల్ లేకుండా చూయించా కదా, రోలు పెట్టా కదా, రోలు పెడితే మొత్తం అంతా వెళ్ళిపోయింది. అదంతా 3/4 కేజీ ఆయిల్ పట్టుద్ది. ఇప్పుడు ఇది కలిగి తిప్పుకుందాం.